వ్యసన రహిత సమాజం కోసం పాటుపడుతున్న మిత్రులందరికీ నమస్కారం. నేను డాక్టర్ వై జయరామరెడ్డి, టొబాకో కంట్రోలర్ అండ్ హోమియో డిఎడిక్షన్ థెరపిస్ట్. సో మనకు తెలుసండి, మన చుట్టూ, మన ఇంట్లో కానీ, మన బంధువర్గంలో కానీ, మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, ఖైని, గంజాయి, ఈ తర్వాత మత్తు పదార్థాలన్నీ ఉపయోగించి వాటి ద్వారా రకరకాల జబ్బులు వచ్చి చనిపోతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. మన తాత ముత్తాతలను చూసి, మన నాన్నగారి నుంచి కూడా మనం గమనిస్తే ఇదే నిజాలు తెలుస్తున్నాయి. మరి ఎందుకండి ఇదే చెడు వ్యసనము ఆరోగ్యానికి హానికరం అని తెలుసు? సైన్స్ డెవలప్ కాకముందు వదిలేద్దాం, సైన్స్ డెవలప్ అయింది, దీని నుంచి చనిపోతామని తెలిసినా కూడా ఎందుకు వదిలిపెట్టడం లేదు అంటే, వ్యసనము ఏదైనా సరే, ఈ మత్తు పదార్థాలు ఏదైనా సరే వ్యసనము. వ్యసనానికి మిత్రులారా ఒక 5 దశలు ఉంటాయి. మీ ఇంట్లో మీ హస్బెండ్ కానీ, మీ పిల్లలు కానీ వ్యసనాలకు అలవాటు పడి ఉంటే ఏ దశలో ఉన్నాడో గుర్తించండి. ఈ వ్యసనానికి 5 దశలు ఉంటాయి. సో ఈ వ్యసనాలలో ఫస్ట్ దశ వచ్చేసి డినైల్ అంటే, మీరు అన్నారనుకోండి తాగుతున్నాం అంటే, లేదు నేను ఆల్కహాల్ అలవాటు లేదు, సిగరెట్ అలవాటు లేదు. డినైల్ అంటే ఒప్పుకోకపోవడం, నేను బానిసని ఒప్పుకోకపోవడం, నాకు ఏ అలవాటు లేదు అని చూపించాడు. డినైల్ స్టేజ్ ఫస్ట్. సెకండ్ వచ్చేసి యాంగర్. మీరెవరైనా క్వశ్చన్ వేసారనుకోండి, ఏమైనా తాగుతున్నావా, సిగరెట్ తాగుతావా, మందు తాగుతున్నట్టే, సీరియస్ కావడం, ఏంది నువ్వు చెప్పేది, నాకు అసలు అలవాటు లేదని సీరియస్ కావడం, యాంగర్ స్టేజ్ అనమాట. అంటే చిట్టపట. 3 డిప్రెషన్ అంటే, మీరు ఏదైనా అడిగారనుకో, అవునండి అలవాటు ఉంది, వదిలేస్తాను, ఇప్పుడు వదిలేను, జనవరి 1 నుంచి వదిలేస్తా, లేదా బర్త్డే నుంచి వదిలేస్తా, లేదా పండుగ నుంచి వదిలేస్తా, ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ పోవడం డిప్రెషన్ స్టేజ్. సో 4th ఈజ్ బార్గెనింగ్ అంటే, ఒక 10 రోజులు వదిలేశారు, ఈ డిప్రెషన్ స్టేజ్ తర్వాత ఒక 10 రోజులు వదిలేస్తారు, లేదా 15 రోజులు వదిలేస్తారు, లేదా 2 రోజులు వదిలేశాడు అనుకోండి. వదిలేసినాక మళ్ళీ ఒక్కో పెగ్గు తాగుతా, ఒక రోజు తాగుతా అంటారు. ఎందుకంటే మళ్ళీ రిక్వెస్ట్ అనమాట. మళ్ళీ బార్గెనింగ్ అంటే మళ్ళీ బెగ్గింగే. ఈ ఒక్కరోజు తాగుతా, ఈ ఒక్కరోజు తాగి వదిలేస్తా. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, సరే ఈ ఒక్కరోజు తాగి వదిలేస్తారు కదా అని ఓకే అంటారు. ఆ విధంగా మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది అడిక్షన్. సో 5th ఇస్ యాక్సెప్టెన్సీ అంటే, సెల్ఫ్ రియలైజ్ అయ్యి బయటకు వచ్చి, అరే నేను నా జీవితాన్ని కాపాడుకోవాలా, నా ప్రాణాలను కాపాడుకోవాలా, నా భార్య పిల్లలను మంచిగా చూసుకోవాలా అనుకున్నప్పుడు రియలైజ్ అయ్యే స్టేజ్, సెల్ఫ్ రియలైజ్ చేసేసి చివరి స్టేజ్కి వచ్చే వరకే, అప్పటికే లివర్, గుండె, ఊపిరితిత్తులు అన్ని ఆర్గాన్స్ పోయింటాయి. ఆ స్టేజ్కి వచ్చినాక ట్రీట్మెంట్కి తీసుకొస్తారు ఫ్యామిలీ మెంబర్స్. అందుకోసమే ఈ స్టేజ్ రాకముందే వ్యసనాలు ఏ స్టేజ్లో ఉన్నా కూడా మీరు మానిపించాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులదే. కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు గుర్తించాల్సింది ఏంటంటే, మీ వ్యక్తులు, మీ ఇంట్లో వాళ్ళు అలవాటు పడిన వాళ్ళు ఏ దశలో ఉన్నా కూడా వ్యసనాల నుంచి బయట